అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వాణి లక్ష్మి, ఫిజిషియన్, మెడ్సీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ఆర్యలోవా, విశాఖపట్నం. నేను ఈరోజు మీ ముందుకి వరల్డ్ క్యాన్సర్ డే February 4th పురస్కరించుకొని వచ్చాను. ఇది ఫస్ట్ 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. అది కూడా ప్యారిస్లో స్టార్ట్ అయింది. క్యాన్సర్ డయాగ్నోసింగ్ అనేది కొంచెం రిస్క్, ఎందుకంటే ఈ సిమ్టమ్స్ నార్మల్గా ఉన్నట్టే ఉంటాయి, నార్మల్ డయాగ్నోసిస్ లాగానే ఉంటాయి, కానీ అవి క్యాన్సర్ కింద పెట్టచ్చు. కానీ ప్రతి సిమ్టమ్ని మనం ఇగ్నోర్ చేయకుండా డెఫినెట్గా డాక్టర్కి చూపించుకోవాలి. సో ఇందులో మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తే స్కిన్ నుంచి స్టార్ట్ చేస్తే మోల్, అంటే ఒక పుట్టుమచ్చ కొత్తగా వస్తే అది ఎప్పుడు మనం శ్రద్ధ పెట్టాలి. అదే కాకుండా అది మోల్లో కూడా చేంజెస్ వస్తే అది కూడా మనం నోటీస్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కాకుండా ఫెటీగ్, నీరసం, ఇప్పుడు నీరసంగా ఉండడము, లేకపోతే ఎక్కువ బరువు తగ్గిపోవడము, నైట్ స్వెట్స్ అంటే రాత్రిపూట ఎక్కువ చెమటలు రావడము, లేకపోతే ఆకలి లేకపోవడము, ఇవన్నీ కూడా ఎక్కువ ఆకలి లేకపోవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్. అదే కాకుండా స్టమక్ ఇష్యూస్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్కువగా గొంతులో మంట రావడము, ఎక్కువ హార్ట్ బర్న్ అంటాం కదా, అది ఎక్కువ రావడము, లేకపోతే ఎక్కువ విరోచనాలు అయిపోవడము, ఎక్కువ కాన్స్టిపేషన్ రావడము, ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్. అదే కాకుండా పెయిన్, అంటే ఎక్కువ అన్ఎక్స్ప్లెయినబుల్ పెయిన్ అనమాట, అంటే అక్కడ ఉన్నది తక్కువ కానీ పెయిన్ చాలా ఎక్కువ. సో ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టాలి. అదే కాకుండా ఎప్పుడు దగ్గుతూ ఉండడము, లేకపోతే దగ్గులో బ్లడ్ పడడము, ఆయాసము, ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్. అదే కాకుండా అన్ఎక్స్ప్లెయిన్ బ్లీడింగ్ అనేది అయిపోతూ ఉంటుంది, ఎందుకు అవుతుంది అనేది తెలీదు. సో ఇవన్నీ కూడా మనము శ్రద్ధ పెట్టాలి. సో స్కిన్ ఇష్యూస్ చూసుకోవాలి, ఈ స్టమక్ ఇష్యూస్ చూసుకోవాలి, ఇలా తలనొప్పి, అన్ఎక్స్ప్లెయిన్ పెయిన్, ఇది కూడా ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టుకోవాలి. విజన్ లాస్, ఇప్పుడు చూపు ఏమన్నా సడన్గా మందగించిన, సడన్గా ఏదైనా సరే సడన్గా బాడీలో చేంజెస్ వస్తే మాత్రం శ్రద్ధ పెట్టాలి. సో ఇవన్నీ బేసిక్గా మనము శ్రద్ధ పెట్టి ఏదైనా చేంజెస్ ఉంటే డాక్టర్ని అప్రోచ్ అయ్యి మినిమం ఇన్వెస్టిగేటివ్ టెస్ట్ అన్ని చేసుకుని, అవి నార్మల్ అయితే పర్వాలేదు, లేదు అంటే ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి వేరే ఫర్దర్ టెస్ట్ చేసుకుని డయాగ్నోస్ చేసుకోవాలి.